హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య వ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి టైటిల్ మీరు చూసారు కదా ఆల్రెడీ. చిన్నపిల్లలతో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి సర్దుకోవాలి డైపర్ బ్యాగ్లో అనేది వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నపిల్లలతో ఉంటే వాళ్ళు కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ మనం ఏంటంటే లాంగ్ ఫ్లైట్ జర్నీస్ అంటే మేము నెదర్లాండ్స్ నుంచి ఇండియా వెళ్తున్నామండి. అప్పుడు నేను మా పాపకి ఏమేమి డైపర్ బ్యాగ్లో సర్దుకున్నాను అని చెప్పి మీకు చూపిస్తాను. అది మీకే కాకుండా ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే నేను ఈ డైపర్ బ్యాగ్ అయితే తీసుకున్నాను పెద్దది. ఎందుకంటే ఇందులో మనకి అన్నీ పట్టాలి కాబట్టి సో నేనైతే ఇంత పెద్దదే ఆప్ట్ చేసుకున్నాను అనమాట. మీకు చిన్నది తీసుకుంటే మీరు క్యాబిన్ బ్యాగ్లో కూడా వేరే లగేజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలతో కష్టం కదా. మనకి ప్రతి మూమెంట్లో ఏదన్నా చిన్నది మిస్ అయినా సరే అబ్బా అది మిస్ అయ్యిందే పెట్టుకోవాల్సి ఉండాల్సిందే అనిపిస్తుంది. సో అందుకే అదేమనుకోకుండా ముందుగానే మీరు అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఇది బ్యాగ్ ఇచ్చాడు కదా, ఇక్కడ స్టార్టింగ్ పౌచ్ జిప్, అందులో నేనైతే పాల బాటిల్ ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. మీ పిల్లలు బిలో 6 months అయితే కనుక మీరు 2 పాల బాటిల్స్ పెట్టుకోండి, మిల్క్ బాటిల్స్. అండ్ నేనైతే మా పాప ఆల్రెడీ ఫీడింగ్ సాలిడ్స్ అవి తింటుంది కాబట్టి నేనైతే స్పూన్స్ అయితే పెట్టుకున్నానండి. ఇవి 2 spoons, ఇంకా ఎక్స్ట్రా 2 spoons కూడా నేను లోపల పెట్టుకున్నాను. అండ్ ఇక్కడే నేనైతే మిల్క్ పౌడర్ కావాల్సింది పెట్టుకుంటున్నాను. నేను మా పాపకి బోత్ ఫార్ములా అండ్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ 2 ఇస్తున్నాను. సో అందుకే నేను ఏంటంటే ఆ స్పూన్ ఎక్కడ మిస్ అవుతుందా అని చెప్పి నేను ఫ్రంటే పెట్టుకున్నాను. కావాలంటే మీరు వాటర్ బాటిల్ ఉన్న ప్లేస్లో ఇంకా మీరు మిల్క్ పౌడర్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే పాల పౌడర్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. అండ్ ఫస్ట్ అయితే నేను అలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది సైడ్ జిప్లో అయితే మనకి హ్యాండీగా ఉండేవి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ డైపర్ వేయడానికి కవర్స్ పెట్టుకున్నాను. ఇవి కొంచెం పర్ఫ్యూమ్ కవర్స్ అనమాట. అంటే డైపర్ స్మెల్ రాకుండా ఈ కవర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇక్కడ లోకల్ షాప్లో అయితే తీసుకున్నాను. ఇవైతే నేను ఇక్కడ హ్యాండీగా ఉంటాయని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. కంపల్సరీగా ఎక్స్ట్రా కవర్స్ ఏమన్నా పెట్టుకోండి. పిల్లలు ఒక్కొక్కసారి వామిట్ చేసుకుంటారు, లేదంటే తినేటప్పుడు బట్టల మీద పాడేసుకుంటారు. అదంతా మీరు వేరే అలా పెట్టలేరు కదా, అందుకు కవర్స్ అయితే హ్యాండీగా పెట్టుకోవాలి. అది మాత్రం కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వెట్ వైప్స్. నేనైతే ఇక్కడ లోకల్ బ్రాండ్దే వాడుతున్నానండి. ఈ వెట్ వైప్స్ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే అక్కడ చూసారు కదా చిన్న హోల్ లాగా ఇచ్చాడు, దాంట్లోంచి మీరు వైప్స్ తీసుకోవచ్చు. అస్తమాను ఆ బ్యాగ్లోంచి వెట్ వైప్స్ తీసుకోకుండా సైడ్ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకి ప్రతిదానికి వెట్ వైప్స్ అనేది ఇంపార్టెంట్. పిల్లలు తుడవడానికి కానీ, లేదంటే పాటీ క్లీన్ చేయడానికి, డైపర్ చేంజ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా నేను పెట్టుకున్నాను. అండ్ ఈ బాక్స్ వచ్చేసి పెద్దది తీసుకున్నానండి. ఇందులో ఏంటి ఇన్ని ఉన్నాయనుకుంటున్నారా? పైన దాంట్లో వచ్చేసి నేనైతే పాల పౌడర్ వేసాను, మధ్యలో అయితే ఓట్స్ అనమాట, అండ్ కిందనైతే ఇన్స్టెంట్ పౌడరు. ఇవన్నీ కూడా ఇలాగ పెట్టుకున్నాను. నేను ఇన్స్టెంట్ పౌడర్ మిక్స్ అంటే ట్రావెల్ మిక్స్ కదా, అప్పటికప్పుడు మన హాట్ వాటర్లో వేసేసి పిల్లలకి పెట్టాల్సి ఉంటుంది, అదైతే నేను తీసుకున్నాను. అది ఏంటి రెసిపీ అనేది నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు సైడ్ ఇంకొక దాంట్లో అయితే నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఈ వాటర్ బాటిల్లో మీరైతే ఫ్లైట్లోకి అయితే వాటర్ అలౌ చేయడండి. మీరైతే ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే వాటర్ ఇస్తారు తప్ప మీరైతే అలౌ చేయరు. అండ్ నేనైతే ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేంత వరకు చెక్ ఇన్ అయ్యేంత వరకు వాటర్ క్యారీ చేశాను, తర్వాత తీసేసాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు పాలు కావాలంటే మనకి హాట్ వాటర్ ఎక్కడ దొరకవు, ఎయిర్పోర్ట్లో చాలా కష్టమవుతుంది. సో మీరు ఇంటి నుంచి పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం పెట్టుకోండి వాటర్, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వంపేసి మీరు కావాలంటే ఫ్లైట్లో వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడైతే నేను బట్టలు అయితే పెట్టుకుంటున్నానండి, ఎక్స్ట్రా పేర్స్ మా బాబుకి ఇంకా పాపకు కూడా పెట్టుకున్నాను అవి. అండ్ ఏంటంటే ఒక నైట్ డ్రెస్ కూడా పెట్టుకున్నాను, అది ఇందులో మిస్ అయింది, అది కూడా పెట్టుకున్నాను. నైట్ జర్నీ ఉంటే అది కూడా పెట్టుకోండి. అండ్ డైపర్స్ వచ్చేసి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా నేను క్యాబిన్ దాంట్లో కూడా పెట్టుకున్నాను. మాది కొంచెం లాంగ్ జర్నీ అండ్ ట్రాన్సిషన్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేనైతే అలా పెట్టుకున్నాను అనమాట. అండ్ డైపర్ చేంజింగ్ ఒక మ్యాట్ ఒకటి, అండ్ మా పాపకి పడుకునేటప్పుడు వేయడానికి క్లాత్, కొంచెం ఫ్లైట్లో మనకి చల్లగా ఉంటుంది కదా. అండ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే తనకి జాకెట్ అది వేసేసాను కాబట్టి సో దాంతోనే ఎక్కువసేపు ఉంచాను. అండ్ తర్వాత పడుకునేటప్పుడు మాత్రం ఈ క్లాత్ అయితే వేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే పౌచెస్ అనమాట.
నేను ఇక్కడైతే ప్యూరీస్ ఉంటాయి కదండి, ఫ్రూట్ ప్యూరీస్ మాకు ఇక్కడ నెదర్లాండ్స్లో దొరుకుతాయి. ఇవి పిల్లలకి అనమాట స్పెషల్గా. సో ఇవైతే నేను కొన్ని క్యారీ చేశానండి. ఇండియా వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేశాను, ఇండియాలో కూడా వాడాను. ఎందుకంటే నేను జర్నీస్ అది చేసేటప్పుడు నాకు యూజ్ అవ్వాలి కదా, అప్పటికప్పుడు ఆకలి అంటే కష్టం అవుతుంది. సో అందుకే ఇక్కడ నుంచే మా పాపకి అలవాటు అయ్యింది. అండ్ అవి కూడా నేను ఎక్స్ట్రాగా కొని పట్టుకుని వెళ్ళాను, కొన్ని అయితే బ్యాగ్లో పెట్టుకున్నాను. అండ్ ఇవేంటంటే ఫింగర్ ఫుడ్ అనమాట. మా పాప ఆల్రెడీ 9th మంత్లో ఉంది కాబట్టి స్టార్టింగ్ కొంచెం పళ్ళు అవి వస్తాయి కదా, సో గమ్మీస్ అవి వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటాయి. సో అందుకే అవి అయితే పెట్టుకున్నాను, టీతనింగ్ కింద ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పౌచ్లో ఇదిగోండి చూసారు కదా, జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. అంటే మనం ఫుడ్ పెట్టడానికి ఒక బౌల్ అనమాట, అదైతే అది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది ఆప్షనల్ అండి, అవసరం లేదు, కానీ నేనైతే పెట్టుకున్నాను. అండ్ 2 స్పూన్స్ అయితే ఎక్స్ట్రాగా మళ్ళీ పెట్టుకున్నాను. సో నేను ఫుడ్కి సంబంధించిందంతా ఒక దాంట్లో పెట్టుకున్నాను. అండ్ బట్టలు, డైపర్స్, ఇంకా పైన వేసే క్లాత్, బ్లాంకెట్స్ అవంతా ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద డైపర్ బ్యాగ్లో మీరు ఏది ఎక్కడ పెట్టారో తెలియాలన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ప్రతిదీ జిప్ లాక్ లోపల పెట్టుకుని దానిపైన లేబులింగ్ చేసి పెట్టుకుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, కానీ నేనైతే ఎక్కడ ఏది పెట్టుకున్నానో నేను గుర్తు పెట్టుకున్నాను అనమాట, ప్రతిసారి ఓపెన్ చేయక్కర్లేదు. సో అదే జిప్ లాక్ పక్కనే నేను ఇంకా ఇదైతే పెట్టుకున్నానండి, బిబ్. ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు పడకుండా ఉంటుందని చెప్పి అది బిబ్ అయితే పెట్టుకున్నాను. సో ఈ సెక్షన్లో ఫుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్లో ఇంకా చాలానే పడతాయి. ఇప్పుడే చూడడానికి చాలా ఎత్తుగా అనిపిస్తుంది కానీ ఇంకా చాలానే స్పేస్ ఉంది లోపల. నేను తగిలించుకునేది వేసుకుని వెళ్ళేటప్పుడు చాలా ఇంత మూటలా ఉంది యాక్చువల్లీ. కానీ ఏంటంటే తప్పదు, మరి పిల్లలతో క్యారీ చేసేటప్పుడు ఇంత లగేజ్ మనకి తప్పదు అనమాట. అండ్ నేను మా పాపనైతే ఫ్లైట్లో అస్తమానం స్క్రీన్ టైమే కాకుండా ఇలా బుక్స్ అయితే పట్టుకెళ్ళానండి. ఇదైతే తన ఫేవరెట్ బుక్ ఆ టైంకి. అండ్ ఇది ఇంకొకటి, ఆ రెండు అయితే తనకు చాలా నచ్చాయని చెప్పేసి నేనైతే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా పాపిట్, ఇది కూడా చాలా ఇష్టంగా ఆడుతుంది, స్టిల్ ఇప్పటికి కూడా ఆడుతుంది. దాంతోపాటు దానిపైన ఇలా నొక్కుతూ ఉంటుంది, తనకి కూడా చాలా నచ్చుతుంది. అలాంటి మీ పిల్లలకైనా నచ్చిన టాయ్స్ కానీ లేదంటే బుక్స్ కానీ ఏదో ఒకటి అలాగ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది. నైట్ జర్నీ అయితే ప్రాబ్లం ఉండదండి, కానీ డే జర్నీలో అయితే మాత్రం మీరు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కిందకి దిగి వెళ్ళడానికి ఉండదు. మా పాప అప్పుడే పాకుతుంది, సో తను ఎంగేజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేమైతే. ఏంటంటే స్క్రీన్ టైం అస్తమానం స్క్రీన్ వైపే చూసేది, ఏం చేయాలో తెలిసేది కాదు. సో నేను ఏదో ఒక 10 minutes అలా కొంచెం డిస్ట్రాక్షన్ అయితే చేయగలిగాను ఇవి ఉండడం వల్ల. అండ్ ఇది అండి డైపర్ బ్యాగ్, మొత్తానికైతే ఇలాగా పెట్టుకున్నాను, అన్నీ పెట్టుకున్నాను అని అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే మీరు జర్నీని బట్టి కూడా ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఇంకా కొంతమందికి ఇంకా వెరీ లాంగ్ జర్నీస్ ఉంటాయి యూఎస్ నుంచి వచ్చే వాళ్ళకి, అది కూడా. సో అందుకే అయితే నేను బేసిక్గా చూపించాను, ఇవైతే మస్ట్ అండ్ షుడ్. ఇంకా తర్వాత ఎక్స్ట్రా అయినా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాల పౌడర్, లేదంటే పాల డబ్బా, లేదంటే స్నాక్స్, అవి మాత్రం హ్యాండీగా పెట్టుకోండి. అండ్ టిష్యూస్ కూడా, మిగతా అన్నీ మీ ఇష్టము, ఎక్కడ పెట్టుకున్నా సరే గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.